ధాత్రి, కేదార్, నిషి వాళ్ళందరూ కిటికీ దగ్గర నిలబడి యువరాజుని చుట్టుముట్టిన పాముల్ని గమనించుకుంటూ ఉంటారు. అయితే ఆ పాములు విపరీతమైన కోపంతో బుసలు కొడుతూ ఉంటాయి. దాంతో ధాత్రికి మళ్ళీ ఇంకొకసారి డౌట్ వస్తుంది. అప్పుడు ఇవి నిజంగానే విషం తీసిన కోరలు లేని పాములే కదా అని కౌశికి అడిగినప్పుడు పాములతను కంగారు పడి ఉంటాడు. తర్వాత పాముల్ని ఓపెన్ చేసినప్పుడు అవి బుసలు కొట్టడం మొత్తం కూడా గుర్తు చేసుకుని ధాత్రికి అర్థమైపోతుంది. అవి కోరలు తీసిన విషం లేని పాములు కాదు అని ధాత్రి చెప్పగానే మరి అని కౌశికి, నిషి షాకింగ్గా అడుగుతూ ఉంటారు. అవి విషమున్న పాములు, మనం వెంటనే యువరాజ్ని కాపాడాలి, పదండి లోపలికి వెళ్దాం అని ధాత్రి అరవటంతో అందరూ పరుగులు పెడుతూ సుధాకర్ దగ్గరికి వచ్చి యువరాజ్ యువరాజ్ అని కేకలు పెడుతూ ఉంటారు. ఏమైందని యువరాజ్ వెనుతిరిగి అడుగుతూ ఉంటారు. ఎందుకలా అరుస్తున్నారు అని యువరాజ్ అడగటంతో అవి విషమున్న పాములు, వాటి కోరల్లో విషం ఉంది, కాటేస్తే నువ్వు చచ్చిపోతావు, వెనక్కి వెళ్ళు అని ధాత్రి, నిషి, కౌశికి అందరూ అరుస్తూ చెప్తూ ఉంటారు. దాంతో యువరాజ్ వణికిపోతూ వెనక్కి గుమ్మం దగ్గరికి వెళ్తారు. అయితే గుమ్మం క్లోజ్ చేసి ఉంటుంది. ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ తలుపేమో ఓపెన్ అవ్వదు. యువరాజ్ అని సుధాకర్, వైజయంతి, నిషి కేకలు పెడుతూ ఉంటారు. ఆ పాము అయితే యువరాజ్ కాలు దగ్గరికి వచ్చి కాటు వేయిపోతూ ఉంటుంది. అయితే యువరాజ్ కాల్ని పక్కకు తీసేసుకుంటాడు. అయితే డోర్ ఓపెన్ చేసి బయటికి పరుగులు పెడదామనుకుంటే ఆ డోర్ ఓపెన్ అవ్వకపోవటంతో అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటారు. జాగ్రత్త యువరాజ్, జాగ్రత్త అని కౌశికి, సుధాకర్ కేకలు పెడుతూ ఉంటే ఏం చేయాలా అని ధాత్రి ఆలోచిస్తూ ఉంటుంది.